తెలుగు రాష్ట్రాలలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. చెరువులు, కుంటలు పొంగి పొర్లాయి. భారీగా వరదలు సంభవించడంతో రాత్రికి రాత్రే అనేక కాలనీల్లో భారీగా నీరు వచ్చి చేరింది. అనేక అపార్ట్మెంట్లు రాత్రికి రాత్రే నీటిలో మునిగిపోయాయి. మూడంతస్తుల భవనాలు సైతం వరద నీటిలో మునిగిపోయాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పై అంతస్తుల్లోకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విజయవాడ వరదల్లో కనిపిస్తున్న దృశ్యాలు కళ్ళు చెమర్చేలా చేస్తున్నాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువులు మొదలు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు వరదల్లో పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. డ్రమ్ములు, లారీ ట్యూబ్లు, ప్లాస్టిక్ బాక్సులు, ఇలా ఏది దొరికితే అది. ఎలాగైనా వరద నుంచి బయటపడాలి అని ప్రజలు పెద్ద సాహసాలే చేస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించారు. 3 రోజుల తరువాత వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో కొందరు కాలినడకన బయటకొస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సాయంతో మరికొందరు బయటపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు సరైన ఆహారం లేక ఎవరికి తోచిన విధంగా వారు వరద నుండి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండెను పిండించేస్తున్న దృశ్యం కంటపడింది.